మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అని ఎన్నోసార్లు వాక్యంలో నుండి మనం చెప్పుకున్నాం, వింటూ ఉన్నారు. ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు కొరకు భూమిని తయారు చేసింది కుమారుడైన క్రీస్తు కోసం. ఈ ఆకాశము కానీ, ఈ భూమి కానీ, ఈ చెట్లు కానీ, ఈ జలచరాలు కానీ అన్నిటినీ, సమస్తమును, సముద్రమును, అందులో ఉన్న వాటిని కూడా అన్నిటినీ కూడా తయారు చేసింది ఆయన కుమారుడైన క్రీస్తు కొరకు. కుమారుడైన క్రీస్తు భూమి మీదకి రావడం కోసం అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే ఆయన భూమి మీదకి కుమారుణ్ణి పంపడం కోసం యూదా వంశములో నుండి మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మరియమ్మేమో యూదురాలు కాదు కానీ లేవి వంశస్థురాలు. దావీదేమో యూదా వంశములో నుండి వచ్చినవాడు. దావీదు వంశములో నుండి వచ్చిన యోసేపునకు ప్రధానము చేయబడి యోసేపు పేరును కలిగి మరియమ్మ యూదా వంశస్థురాలు అయిపోయింది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే వాక్య భాగంలో ఏమని వ్రాయబడింది? లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దావీదు ఊరికి వెళ్ళారు. ఎందుకు అంటే యూదా వంశంలో ఈ జనాభా లెక్కలు ఎక్కాలి. ఆ యూదా వంశంలో ఈ జనాభా లెక్కలు వ్రాయబడాలి. వాక్య భాగంలో మనం చదివాం. ఈ ప్రజాసంఖ్య 1వ వచనం 2వ వచనం చదివితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఉద్యోగస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉన్నా, పనులు చేసుకునే వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిన జనాభా లెక్కలు రాస్తున్నారు అంటే వాళ్ళందరూ వచ్చి తమ సొంత పట్టణాలలో ఆ లెక్కలు రాయించుకోవాలి. అలాగే మరియమ్మ యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉన్న వాళ్ళకి ఈ ప్రజాసంఖ్య వ్రాయించుకోవాలి అని తెలియజేయబడినప్పుడు వాళ్ళు బయలుదేరి యూదయ పట్టణమునకు, యూదయ దేశపు బెత్లెహేమునకు వచ్చారు. యోసేపు దావీదు వంశములోను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. యూదయ దేశపు బెత్లెహేములోనికి దావీదు ఊరికి వాళ్ళు జనసంఖ్య వ్రాయించుకోవడానికి వెళ్ళారు. యూదా వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యూదా వంశములో నుండి ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ఆ విధానాన్ని ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు తన యొక్క సంతానాన్ని దీవిస్తూ ఏమని అంటాడు? యూదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో యూదా గురించి ఏమని వ్రాయబడుతూ ఉంది? 8వ వచనము, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట
సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షల రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. యోధా గురించి ఆశీర్వచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోధాకి యాకోబుకి ఈ విషయాలన్నీ మరి ఆ సమయంలో అర్థమయ్యే ఉండొచ్చు. దేవుని దగ్గర నుంచి అన్ని విషయాలు అర్థమయ్యి ఉండొచ్చు. యాకోబు దేవునితో మాట్లాడేవాడు, దేవుని యొక్క సన్నిధిని చూచినవాడు, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయడం చూసినవాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం అనేది చూచినవాడు. అలాంటి యాకోబునకు దేవుడు ఈ విషయాలని చెప్పి ఉండొచ్చు. అందుకే యోధాని గురించి ఎన్ని విషయాలు ఆయన రాశాడు. యోధా గురించి రాసిన ప్రతి విషయము ఇక్కడ రాయబడింది. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అని. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసము చేత తన బట్టలను ఉతుకుతాడంట. ద్రాక్షల రక్తములో అంటే ఆయన పుడతాడని, ఆయన యూదుల రాజుగా విలసిల్లుతాడని, ఆ యూదుల రాజుగా ఉన్నందున హేరోదు కోపం తెచ్చుకొని ఇంకా భయంకరంగా ప్రవర్తిస్తాడని, ఆ తరువాత గాడిద పిల్లను తోలుకొని వచ్చి ఆయన వాటి మీద ఊరేగుతాడని, ఆ తరువాత ఆయన శిలువ మరణం పొందుతాడని, ఆయన శరీరం అంతయు రక్తవర్ణముతో, ఆయన రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడని, అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను. యేసయ్య గురించి ఏమని చెప్పబడుతుంది? అగ్ని జ్వాలల్లాంటి కన్నులు కలిగిన వాడు. ద్రాక్ష రసము చేత ఎర్రగా కన్నులు మారిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ద్రాక్ష రసము చేత అతని కన్నులు ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండను. రాజాతిరాజు, దేవాతి దేవుడు, ప్రభువులకు ప్రభువు, ఇన్ని నామాలు కలిగిన ఆయన ఒక తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు తాగి తీరాల్సిందే. ఒక పసిబాలుడిగా పుట్టినప్పుడు మరియమ్మ తన ఒడిలో పెట్టుకొని ఆయనకు పాలు ఇస్తూ ఉంటే ఆయన పాలు తాగినప్పుడు ఆయన పళ్ళు ఎలా ఉన్నాయి అంటే తెల్లగా, పాల చేత తెల్లగా, ద్రాక్ష రసము చేత కళ్ళు ఎర్రగాను, పాల చేత పళ్ళు తెల్లగాను, తెల్లటి పళ్ళు కలిగి దేవుని సన్నిధిలో ఆ యూదా వంశములో నుండి వస్తాడు అని యోధా గురించి యాకోబు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును. సాతానుని శీఘ్రముగా చిత్తగా దొక్కగలిగిన ప్రభువు ఆ యూదా వంశములో నుండి పుట్టబోతున్నాడు అని ముందుగానే చెప్పబడింది. అంతేకాకుండా యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహము వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడేవాడు? చిన్న పిల్లోడుగా వచ్చినంత మాత్రాన ఆయన ఏమన్నా చేతగానివాడా? చిన్న పిల్లోడుగా వచ్చినంత మాత్రాన ఆయన చేతగాని వాడు కాదు. కాళ్ళు ముడుచుకొని పండుకున్నంత మాత్రాన అతన్ని ధైర్యంగా వెళ్ళి లేపగలిగిన సామర్థ్యం ఎవరు కాడా? లేనే లేదు. ఎవరు లేపలేరు ఆయన్ని. కాళ్ళు ముడుచుకొని పండుకున్నంత మాత్రాన లేపడం సాధ్యం కాదు. ఆయన లాంటి ఉన్నతమైన శక్తి కలిగిన వాడు, సాతానుని చితకదొక్కగలిగిన వాడు, ఏది ఎలా చేయాలో అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకనే ఆయన కుమారుడైన క్రీస్తుగా యూదా వంశములో నుండి వస్తాడు అని చెప్పబడింది. ఆ తర్వాత యూదా వంశములో నుండి వచ్చిన ఆయన అన్నిటికీ ముందుండాలి. రూతు గ్రంథములు మనం చూసాం. రూతు యూదా వంశములో నుండి ఆ యొక్క యేసయ్య పుట్టడానికి యూదా వంశములోనికి వచ్చిన వ్యక్తిగా ఉంది.
యూదా వంశంలోనికి వచ్చిన వ్యక్తిగా యూదా తన కుమారులను తన కోడలికి ఇవ్వనందువలన ఆమె యూదా దగ్గరికి వచ్చి యూదా ద్వారా గర్భవతి కుమారుని గని ఆ కుమారుని వంశంలో నుండి యేసయ్యని భూమి మీదకి తేవాలనే ఒక ప్రణాళిక ఆమెది. యేసయ్య భూమి మీదకి రావాలి. ఆ భూమి మీదకి రావాల్సిన ఆ యొక్క కుమారుడైన క్రీస్తుని రానివ్వకుండా అడ్డగించడానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఆ ప్రణాళిక నేను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఆమె కుమారుణ్ణి కనింది. రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 4వ అధ్యాయం 13వ వచనము, కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని గనిన. అప్పుడు స్త్రీలు, ఆ దినమున నీకు బంధువును లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక అని చెప్పారు. ఆ తరువాత 12వ వచనంలో మనం చూస్తే, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక, యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె ఉండునుగాక. తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె ఉండునుగాక అని అన్నారంట, ఆశీర్వదించారంట. ఆ తరువాత ఆ పెరేజు వంశావళి గురించి వాక్య భాగములు మనం చదివాం. 18, 19, 20, 21 వచనాలు. పెరేజు వంశావళి ఏదనగా పెరేజు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయేజును కనెను, బోయేజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఈ దావీదు వంశంలో నుండి యేసు క్రీస్తు ప్రభువు పుట్టెను. ఈ దావీదు వంశంలో నుండి యేసు క్రీస్తు ప్రభువు పుట్టెను. ఇక్కడ దేవుని మహాకృప ద్వారా ఆ యూదా వంశములో నుండి దేవుడు యేసయ్యను భూమి మీదకి పంపాలని నిర్ణయించినప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం సమస్తం జరుగుతూ ఉంటే ప్రతిదానికి యోధా వంశం ముందుగా ఉండాలా, యోధా వంశస్థులు ముందుగా ఉండాలని చెప్పబడుతూ ఉంది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది. ఆ యెహోషువ మరణించిన తర్వాత వాక్య భాగంలో చూస్తే 1వ అధ్యాయం 1వ వచనము, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు వారి మీదికి పోవలసినదని, తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలనని సెలవిచ్చాను. యోధా వంశస్థులకు ఇచ్చాను, వాళ్ళు పోవాలి. ముందు ఎవరు పోవాలి ప్రభువా? ఈ యుద్ధానికి ఎవరు పోవాలి? కనానీయుల మీదకి ఎవరు పోవాలి? ఎవరు యుద్ధం చేయాలి ప్రభు అంటే, ఇదిగో యోధా వంశస్థులు ముందుగా పోవాలి. యూదా వంశస్థుల ముందుగా పోవాలి. అంటే ఏ పని నిమిత్తము ఎవరు నిర్ణయించారో ఆ పనుల్లో దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. ఆ పనుల్లో వాడుకుంటూ ఉన్నాడు. లేవీయులకు చెప్తూ ఉన్నారు, యాజకత్వం చేసే బాధ్యత మీదే, యాజకత్వం మీరే చేయాలా, యాజకత్వం ఇలా చేయాలి అని నేర్పించి వాళ్ళని ముందు పెట్టేశాడు. ఆ తరువాత యుద్ధానికి ఎవరు పోవాలంటే యోధా వంశస్థులు ముందుగా పోవాలని వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఏమని వ్రాయబడుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే బెన్యామీనీయులు పాపం చేశారు. ఒక స్త్రీని ఆ ప్రాంతానికి, బెన్యామీను ప్రాంతానికి తీసుకొని వచ్చినప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెతో పాపం చేసి ఆమెను చంపేశారు. అప్పుడు ఆమె భర్తగా ఉండిన వ్యక్తి ఆమెను 12 ముక్కలుగా కోసి 12 గోత్రాల వారికి పంపినప్పుడు ఆ బెన్యామీనీయుల్లో పాపము విస్తరించిపోయినందువలన వాళ్ళందరూ వచ్చి బెన్యామీనీయులు హెచ్చరించారు. ఏమని? ఇదిగో ఇలా చేయడం మంచిది కాదు, ఈ పాపం మంచిది కాదు, మేము మా చెవులతో వినినది మంచిది కాదు, కాబట్టి మీరు ఎవరు ఆ పాపం చేశారో వాళ్ళని మాకు అప్పగిస్తే సరిపోద్ది.
మీరందరూ క్షేమంగా ఉండొచ్చు, మీలో ఎవరు ఆ పాపం చేశారో వాళ్ళని మాకు అప్పగించండి చాలు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేము అసలు వాళ్ళని అప్పగించం, ఏం చేసుకుంటే అది చేసుకోకపోండి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళని మేము అప్పగించము, మీరు ఏదైనా చేయండి అనగానే అప్పుడు మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఇదిగో ప్రభువా, కనానీయుల మీదకి యుద్ధానికైతే యోధా వాళ్ళు ముందుగా పొమ్మన్నావు, ఇదిగో మా సహోదరులే, మా యొక్క వంశంలో పుట్టిన ఆ 12వ కుమారుడైన బెన్యామీనే పాపం చేస్తే ఇప్పుడు మాలో ఉన్న పాపాన్ని పరిహరించడానికి ఎవరు ముందు పోవాలా? మాలో ఉన్న పాపాన్ని పరిహరించడానికి ఎవరు పోవాలా? ఇశ్రాయేలీల్లో పాపం చేసిన వారిని ఆ పాపము నుండి విడిపించాలన్న కుమారుడైన క్రీస్తే, క్రైస్తవులలో ఉండి నామకార్థమైన జీవితానికి అలవాటు పడిపోయిన వారిని సరిచేయాలన్న ఆ యేసు ప్రభువు మాత్రమే ఆ కార్యాలు చేయగలడు. అందుకే ఈ బెన్యామీనీలతో యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు ముందు పోవాలని మళ్ళీ ప్రార్థన చేశారు. ప్రతిదానికి వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుని దగ్గర నుంచి వాళ్ళకి జవాబు కావాలి, దేవుని దగ్గర నుండి జవాబు కావాలి. ఇప్పుడు వాక్యం చదువుదాం. 20వ అధ్యాయం 17వ వచనం. బెన్యామీనీయులుగాక ఇశ్రాయేలీయుల్లో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కించబడితే వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చినప్పుడు ఆ యూదా వంశస్థులు ముందుగా వెళ్ళినా కూడా ఒకసారి యుద్ధంలో ఓడిపోయారు. ఎందుకంటే మా సహోదరులే కదా, వాళ్ళని మేము ఇంత భయంకరంగా పాడు చేస్తే ఎలా భయంకరంగా చంపితే ఎలా అని కొంచెం మెత్తబడినందుకు వాళ్ళు ఇశ్రాయేలీల్లో చాలామందిని చంపేశారు. అందువల్ల మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు బెన్యామీనీల్లో చాలామందిని హతమార్చారంట. ఎడమ చేతి వాటంగల్లో వాళ్ళు ఉన్నారంట, ఒడిసెల్ని బాగా తిప్పగలిగిన వాళ్ళు కూడా ఉన్నారంట, వాళ్ళ యోధులు. అలాంటి వాళ్ళందరి దెబ్బకి ఈ ఇశ్రాయేలీలు నిలబడలేక పారిపోయారు ఒక టైంలో. ఆ తర్వాత మరలా యుద్ధం చేసి వాళ్ళందరినీ గెలిచిన తర్వాత వాళ్ళలో 600 మంది యవనస్తులు మాత్రమే మిగిలారు. 600 మంది యవనస్తులు మాత్రం మిగిలారు. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ చనిపోయారు. అప్పుడు మళ్ళీ ఆ సమయంలో ఆ యుద్ధంలోనే వాళ్ళు ఒక ప్రమాణం చేసుకున్నారు, మన గోత్రాలలో నుంచి ఒక్క పిల్లను కూడా వీళ్ళకి ఇవ్వకూడదని. మళ్ళీ దానికోసం ప్రార్థన చేసి మళ్ళీ దేవుని కాడ విచారణ చేసి మాలో ఒక గోత్రం నశించిపోతుంది ప్రభా, మేమేం చేయాలని ఏడ్చి అప్పుడు దేవుని మాట ప్రకారంగా ఏం చేయాలో అలా చేసి వాళ్ళందరికీ స్త్రీలు దొరికేటట్టుగా, పిల్లలు దొరికేటట్టుగా చేసుకున్నారు. దేవుని సన్నిధిలో ఆయన నిర్ణయ ప్రకారము సమస్తము జరిగిపోతూ ఉంది. మనము ఎలా ఉన్నామో, మన జీవితం ఏమై ఉన్నదో, మనము పరిపూర్ణంగా ఉండడానికి దేవుడు మన నిమిత్తము ఏర్పాటు చేసిన ప్రణాళిక ఎలాంటిదో నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేసి తెలుసుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేసి తెలుసుకున్నావా? మనమందరము గుడ్డివారి వలె, తవుడుకుంటున్న వారి వలె అర్థం కాని స్థితిలో అడుగులేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఏ రోజైనా ఇశ్రాయేలీలు దేవుని యొద్ద విచారణ చేసినట్టు నీ జీవితం గురించి దేవుని యొద్ద నువ్వు విచారణ చేయాలి. అలాంటి విచారణ ఎప్పుడన్నా చేసావా? వాక్యం వింటున్న నీవు ఆలోచన చేయాలి. ఈ క్రిస్మస్ టైంలో ప్రభువునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలోనైనా దేవుని యొద్ద నీవు విచారణ చేయగలిగిన స్థితిలో ఉండాలి. విచారణ చేయలేకపోతే ఆత్మ సంబంధమైన బలహీనతలు నిన్ను చుట్టుకుంటాయి. ఆత్మ సంబంధంగా నీవు ఉండలేవు, ఉన్నతంగా దేవునిలో కొనసాగలేవు, ప్రార్థనా జీవితమును కలిగి ఉండలేవు. ఎవరు ముందుగా వెళ్ళాలని వాళ్ళు విచారణ చేస్తే యోధా వంశస్థులని చెప్పాడు. ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే, దేవుని నిమిత్తమైన పని కానీ, దేవుని నిమిత్తమైన ఉపవాసము కానీ, దేవుని నిమిత్తమైనది ఏదైనా చేయాల్సి వస్తే నేను ముందు చేయాలనా, ఇంకెవరైనా ముందుగా చేయాలా? ప్రభువా, నన్ను ఏ విధంగా నీవు నిర్మించావు, ఏ పని కోసం నన్ను నిలబెట్టావు, ఏది నేను చేయాలి అని అడిగేవాళ్ళు, విచారణ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రతిదానికి
విచారణ చేయాలి. అలా అడగకపోతే యోధా వంశస్థులని ఎలా తెలుస్తుంది? అలా అడగకపోతే యోధా వంశస్థులు ముందుగా పోవాలని ఎలా అర్థమవుతుంది? అలా అడిగినందువలన ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో అతని రాజదండము అతని కాళ్ళ మధ్యలో ఉంటుంది, అతన్ని లేపగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అతని కళ్ళు ద్రాక్షారసము చేత ఎర్రగా ఉంటాయి. అంటే అగ్ని జ్వాలల లాంటి కన్నులతో ప్రభు చూస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ అగ్ని వచ్చి మనుషుల్ని తాకినట్లయితే అందరూ కాలిపోతారు. దయగల చూపు కలిగిన వాడాయన అదే సమయంలో అప్పుడప్పుడు అగ్ని జ్వాలల లాంటి కన్నులు కూడా కలిగి ఉంటాడు. దయగలిగిన చూపు చూస్తేనేమో ఎవరైనా జయించుకోవచ్చు. బాలుడుగా పుట్టినప్పుడు ఆయన పసి బాలుడుగా భూమి మీద జన్మించినప్పుడు ఆయన దయగలిగిన చూపు కలిగే వచ్చాడు. ఎలాంటి వాళ్ళనైనా ఎలాంటి పాప భారాన్నైనా ఆయన నెత్తి మీద వేసుకొని మోసేటట్టుగా వచ్చాడు. ఎలాంటి పాప భారాన్నైనా ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీకు విశ్రాంతినిచ్చి మీ కాడిని మీ బరువును నేను తీసుకుంటా. మీ భారం ఇంకా ఎక్కువగా ఉండదు. మీరు కష్టపడి భయంకరంగా ఏడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నప్పుడు ఆయన మనకు తెలియజేస్తాడు. యోధా వంశస్థుల్ని ఆయన ఎలా నిలబెట్టాడు, యోధా వంశంలో నుండి దావీదుని ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఆ దావీదుకి ఎలాంటి వాగ్దానాలు చేశాడు, దావీదుకి ఎలాంటి ఆత్మనిచ్చాడు. దావీదుని చూడగానే ప్రభు అంటున్నాడు, పరలోకపు తండ్రి అంటున్న మాట, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును సుందరుడు అంట. చక్కని నేత్రములు గలవాడు, ఎర్రనివాడు. కుమారుడైన క్రీస్తు కూడా అలానే ఎర్రనివాడుగా, చక్కని నేత్రములు గలవాడుగా, సుందరమైన వాడుగా, భూమి మీద లేత మొక్కలాగా, ఎండిన భూమిలో అప్పుడే మొలసిన చిగురు మొక్కలాగా ఉంటాడు అనేదానికి దావీదు వంశాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ దావీదు వంశములో నుండి వచ్చిన కుమారుడైన క్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మలను కరుణించమని కేకలు వేస్తూ ఉంటే ఆయన ఏమాత్రం కోపడ్డాలా, నేను పరలోకపు తండ్రి యొక్క కుమారుడిని దావీదు కుమారుడు అని పిలుస్తారేంటి అనలా. ఆయన దావీదు కుమారుడు అని పిలవగానే ఆయన వాళ్ళ యొక్క మొరవిని వాళ్ళకి జవాబు ఇచ్చాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళునిచ్చాడు, ఓచ చెయ్యి కాలు కలిగిన వాళ్ళని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, ఆ కుష్ఠరోగులను ముట్టి స్వస్థపరిచాడు. ఆయన పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. కుమారుడైన క్రీస్తుని గురించి యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మీకా ప్రవక్త అందరూ ప్రవచించిన వాళ్ళే. అందరూ ప్రవక్తలందరూ ప్రవచించిన వారే. కానీ ఆ వాక్యాలు మనకు కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు. కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కాదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యేసయ్య గురించి ఏమని వ్రాయబడుతుంది? ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు ఎలా ఉంటాడంట? కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. వీధుల్లో కేకలు వేయడు, నలిగిన రెల్లును ఇంకా విరవడు. నలిగిపోయిన వారిని, భయంకరమైన వెంట కుప్పల్లో ఉన్న వాళ్ళని, వేదనలో ఉన్న వాళ్ళని ఇంకా 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 బాధకు గురి చేయడు. ఆయన ఎలాంటి వాడు అంటే వాక్య భాగంలో మనం చూస్తే 6వ వచనం, గుడ్డివారి కన్నులు తెరుచుటకును
బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిబంధనగా యేసయ్య లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన రక్తాన్ని చిందించి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నా యొక్క క్రొత్త నిబంధన, నా క్రొత్త నిబంధన. మీరు దీనిలోని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది నా యొక్క క్రొత్త నిబంధన. పరలోకపు తండ్రి అంటున్నాడు, నేను నిన్ను నిబంధనకు కారణముగా నిబంధనగాను, ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి అన్నాను. ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన అనుభవాలు మనం వింటున్నాం. నక్షత్రం పుట్టింది, గొర్రెల కాపర్లకు దూత వచ్చి సువార్త చెప్పింది. అంతా కూడా సంతోషమే. సమాధానం లేని వారికి సమాధానం, రక్షణ లేని వారికి రక్షణ. కొంతమందికి అయితే కలవరము, హేరోదుకైతే కలవరం కలుగుతూ ఉంది. అయితే యేసయ్య పెద్దవాడవుతూ ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత ఆయన దేవాలయంలోనికి వచ్చి సినగోగులో ఆయన ఆ సమాజ మందిరంలోనికి వచ్చి నిలబడినప్పుడు లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? ఒక గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడిందంట. ఒక గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడింది. వాక్య భాగంలో మనం చూస్తుంటే 16, 17 వచనాలు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభువా నా తండ్రి, మీరు పరిశుద్ధుడు అయిన దేవుడవు, యూదా వంశంలో నుండి వచ్చిన దేవుడవు నాయన. ఇదిగో నా తండ్రి, యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని చెప్పిన మాట ప్రకారంగా ప్రతి దానిలోనైనా మీరు ముందుంచిన మీ కుమారుడైన క్రీస్తుని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో మీ ఆత్మను ఉంచారు, ఒక నిబంధనగా ప్రజలకు ఒక నిబంధనగా ఉంచారు ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి, బీదలకు సువార్త ప్రకటించడానికి, నాయన అనేకుల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి మీరు చూపిన కృపను బట్టి కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. ఆ వాక్యము హృదయాల్లో ఉండి వాళ్ళకి నైనా చక్కగా నా తండ్రి మీ రాజ్యములోనికి నడిపించేటట్లుగా అటు కృపాధన్యత నైనా కలిగి ఉండటానికి కృప దయచేయండి. అటు మార్గాన్ని చూపించండి. ఆ విధంగా అర్థం చేసుకోగలిగిన హృదయాలుగా మీ బిడ్డలను మార్చండి, సరిచేయండి ప్రభువా. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి కోట్ల కొలది వందనాలు. ఇదిగో ఈ క్రిస్మస్ టైంలో ఎవరి గృహాలలో దుఃఖము కానీ వేదన కానీ లేకుండా చేయండి. నెమ్మది దయచేయండి, సంతోషం ఇవ్వండి, ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి. ఎక్కడ బలహీనలైపోకుండా కాపాడి మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చేటట్లు కృప చూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.